సియోను గేట్ లో కూడా లోపలికి వచ్చాం. ఇది సియోను కొండ, సియోను పర్వతం మీద ఉన్నాం ఇప్పుడు మనం. అసలు ఇక్కడ ఏం జరిగింది, గతంలో ఇక్కడ ఎవరు నివసించారు, ఏం జరగబోతుంది, తర్వాత ఈ చరిత్ర మనం ఇప్పుడు సీమోన్ పాస్టర్ గారి దగ్గర తెలుసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము స్టార్టింగ్ లో సియోను పర్వతం గురించినటువంటి కొద్ది ఇంట్రొడక్షన్ గా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సియోను కొండ, మనకు ఉన్నటువంటి స్థలము సియోను కొండ, ఇది యెబూసీయులు నివసించేటువంటి స్థలం. అసలు దావీదు ఇక్కడికి రాకముందు ఇక్కడ మొత్తం 7 జాతులు, మొత్తం యెరూషలేము అంతా కూడా 7 జాతులు నివసించేవారు. ఒకటి కానానీయులు, పెరెజీయులు, గిరిషీయులు, యెబూసీయులు, మొత్తం 7 జాతుల వారు నివసించేవారు. ఈ 7 జాతుల్లోనూ కూడా, ఈ 7 జాతులను కూడా దావీదు సౌలు ఇశ్రాయేలును పరిపాలన చేసినప్పుడు, రాజుగా ఉన్నప్పుడు యెరూషలేముకి ఎంటర్ అవ్వలేదండి. సౌలు ఎంటర్ అవ్వలేదు, యెహోషువ కూడా రాలేదు. యెహోషువ రాలేదు. సౌలు రాజు అయినప్పుడు కూడా ఈ యొక్క యెరూషలేములోకి ఎంటర్ కాలేదు. ఎంటర్ కాకోకుండా ఈ యొక్క అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 7 జాతుల వాళ్ళు మహాబలమైనటువంటి జాతులుగా ఉన్నారు. 6 దినాలు 6 రోజులకే వారు కోటలు నిర్మించుకున్నారు. ఈ సియోను కొండ మాత్రము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సియోను కొండ మీద ఉన్నటువంటి వాళ్ళు యెబూసీయులు నివసించారు. ఈ యొక్క యెబూసీయులు ఈ సియోను కొండ మీద వాళ్ళు ఉంటూ దావీదుని అన్నటువంటి మాట ఏమిటంటే, మొత్తం అక్కడ ఉన్నటువంటి 6 జాతుల వారిని జయించి దావీదు యెబూసీయుల యొక్క సియోను కొండకి రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు వస్తూ ఉంటే యెబూసీయులు అన్నటువంటి వాళ్ళు అన్నారు, మాలో కుంటువాడు నిన్ను కుక్కన తోలినోడు తగిలేస్తాడు, నువ్వు అక్కడ జాతులను అన్నట్లు ఓడించావేమో గాని ఇక్కడకు నువ్వు అడుగు పెట్టినట్లయితే కుక్కన తోలినట్లే తోలేస్తాడు కుంటువాడు అని చెప్పేసి అన్నప్పుడు దావీదు అప్పుడు సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి, ఎవరైతే యొక్క యెబూసీయులు సియోను కొండ మీద ఉన్నటువంటి యెబూసీయుల దగ్గరికి వెళ్ళి గేటును తెరవగలుగుతారో, ఏది ఈ యొక్క సియోను కొండ మీద ఉన్నటువంటి గేటును ఎవరైతే తెరవగలుగుతారో వారిని నా రాజ్యంలో సైన్యాధిపతిగా నియమిస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేయగానే అప్పుడు వెంటనే యోవాబు ముందుకొచ్చి నీటి కుమ్మమ్మ గుండగా లోపలికి ప్రవేశించి, అంటే గిహోను వాగు నుండి షాఫ్ట్ పైకి ఉందని నేను, అది ఎక్కడి నుండి అంటే మనకు యొక్క శిలోయము కోనేటి దగ్గర నుండి, ఎండయిన దగ్గర నుండి ఒక గిహోను వాగు అన్నబడినటువంటి స్థలము గుండగా నీటి గుమ్మం అని చెప్పేసి ఈ యొక్క సియోను కొండకి మార్గం ఉంది. సియోను గుమ్మం అని చెప్పేసి అన్నారు. దాని గుండగా ప్రవేశించి అయితే మనం కూడా అది కూడా ఒకసారి చేద్దామండి. ఈ స్థలానికి వచ్చి ఈ స్థలంలో ఆ యొక్క గేటుని ఎప్పుడైతే ఓపెన్ చేశాడో ఇశ్రాయేల్ దావీదు యొక్క సైన్యం ఎంటర్ అయ్యి మొత్తం యెబూసీయులను అందరిని నాశనం చేసి అప్పుడు దీని మీద దేవుని యొక్క గుడారం తీసుకుని వచ్చి వేసి మొదటగా స్థాపించాడు. మనకి 11వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఉంది. అవును, దినవృత్తాంతం. ఈ ఇక్కడికి తీసుకుని వచ్చి ఆయన గుడారం ఎప్పుడైతే దేవుని గుడారం వేసి దావీదు యొక్క సింహాసనము వేశారు. దావీదు ఇక్కడ నుండి పరిపాలన చేసేవాడు మొదట్లో. తరువాత తన యొక్క సింహాసనాన్ని, తన యొక్క ప్యాలెస్ ని మనం ఇక పక్కన ఉంటుంది. ఈ యొక్క మనం జఫా గేట్ దగ్గరికి వెళ్ళినట్లయితే జఫా గేట్ దగ్గర నుండి పక్క భాగంలో దావీదు పురం అనబడినటువంటి ఒక పురం, ఒక ప్రత్యేకంగా ఒక ప్యాలెస్ అని కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ అది అంతా కూడా మనం అక్కడ చూడొచ్చు. శాస్త్రవేత్తలు కూడా ఆర్కియాలజిస్టులు ఈ మధ్య డేవిడ్ ప్యాలెస్ అని కనుగొన్నారు. ఇదంతా కూడా మనం ఆ భాగంలో చూడగలుగుతాం. ఇక్కడ మాత్రము ఈ సియోను కొండ మీద యెబూసీయులను అంతం చేసి ఇప్పుడు గత కాలంలో ఇక్కడ దావీదు సితార పట్టుకుని ఒక సింహాసనం మీద కూర్చుని ఇక్కడ ఉండేది. ఇప్పుడు మేము ఇజ్రాయెల్కి వచ్చిన కొంతకాలం వరకు కూడా ఇక్కడ ఉండేది. ఇప్పుడు మధ్యకాలంలో దాన్ని రిమూవ్ చేశారు. కానీ ఎందుకోసం అంటే ఇది దావీదు తన యొక్క సింహాసనం వేశాడు. ఎందాక చెప్పానండి నేను, మరలా ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు యొక్క సింహాసనం మీద నుండి పరిపాలన చేస్తారు. ఈ సియోను కొండ ఎన్నొచ్చినా ఏదొచ్చినా కదల్చబడదు. ఇది దేవుని చేత స్థిరమైన పునాదిగా వేయబడిన స్థలము. దీని మీదకి ఎంతమంది వచ్చినా, ఎన్ని యుద్ధాలు జరిగినా దీన్ని మార్చలేనటువంటి స్థానము. ఇంకో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే దావీదు దీన్ని చాలా పవిత్రంగా చూశాడు. ఎందుకోసం అంటే ముందు యెరూషలేము కన్నా ముందు దేవుని యొక్క గుడారం వేసింది ఎక్కడంటే సియోను కొండ మీద. సియోను కొండ మీద దేవుణ్ణి ఆరాధించడానికి అప్పుడు ఎక్కడ ఉండిపోయిన మందసాన్ని తీసుకుని రావడానికి ప్రయాసపడి ఆ మందసం ముందు తీసుకురవచ్చున్నప్పుడు
ఒక విజయ తొందరపడి మందసం మీద పడిపోతుందని చెప్పేసి పడిపోతుందని చెప్పేసి గమ్మును పట్టుకోగానే చనిపోయాడు. అయిపోయి మందసం పట్టుకుంటే చనిపోయినటువంటి ఈ మందసం చనిపోయేటువంటి చంపేసే మందసం మనకెందుకు, ఈ మందసం మనకు వద్దు, ఇది ఇక్కడ ఎవడో చూసి అక్కడ కూడా పెడదాం అనుకుంటే అక్కడ ఓబేదేదు ఇల్లు దొరికింది. ఓబేదేదు మీ ఇంట్లో పెట్టారు. 3 నెలల తర్వాత చూసేటప్పుడు ఓబేదేదు ఇల్లు మారిపోయింది, పెద్ద ప్యాలెస్ అయిపోయింది. కారణం ఏమిటి అంటే ఓబేదేదు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఓబేదేదు సాక్ష్యం ఎలాగిస్తున్నాడంటే, నేను ఒక ఎందుకు పనికిరానటువంటి స్థితి నాది, నేను ఒక చిన్న పేదవాడిని, ఆ పేదవాడినైనా నన్ను చూసి ఆ యొక్క మందసాన్ని తెచ్చి నా ఇంట్లో పెట్టారు. ఇవాళ నన్ను 3 నెలల్లో దేవుడు ఎంత అత్యధికంగా ఆశీర్వదించాడు. ఈ వార్త వినగానే దావీదు లేదు ఆ మందసం నా దగ్గర రావాలి, నా గుడారంలోకి రావాలి, దేవుని గుడారంలోకి రావాలి, ఆ మందసం నాకు రావాలి అని చెప్పేసి అప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిగా ముందు ఎద్దుల బండి కట్టించాడు. కొత్త ఎద్దు బండి కట్టించాడు. ఒక ఫిలిస్తీన్లు చేసినట్లుగా దేవుని అంటే తెలియనటువంటి వాళ్ళు చేసినట్లుగా దావీదు చేసి ఆ మందసాన్ని తీసుకురావాలని ఎద్దుల బండి మీద కట్టుకుని తీసుకుని వస్తూ ఉంటే ఎద్దుల బండి జారపోతుంటే మందసం పడిపోతుంటే విజయ అనబడినటువంటి వ్యక్తి పట్టుకోగా చనిపోయాడు. అంటే అప్పటికే దావీదు ఇక్కడికి మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ముందే ఇక్కడ గుడారం ఏర్పాటు అయ్యి ఉండొచ్చు. నుండి ఇక్కడికి వచ్చేసి ఉండొచ్చు. గుడారం ఇక్కడ ఆల్రెడీ తీసుకుని వచ్చేసాడు. దావీదు ఇక్కడ గుడారం వేసి అప్పుడు తన యొక్క మందసాన్ని తీసుకురావడానికి అని ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి రెండోసారి మందసాన్ని ఎలా తీసుకొస్తున్నాడు అంటే, యాజకుల భుజాల మీద మోస్తూ లేవీలు యాజకులైనటువంటి వారు లేవీలు మోస్తూ ఆ యొక్క దాన్ని తీసుకుని వచ్చి మందసాన్ని ఇక్కడికి తీసుకురావడానికి నాట్యం ఆడుతూ అడుగడుగున ఒక కోడును వధిస్తూ తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి మందసం, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి ఈ స్థలానికి తీసుకురాబడింది. ఎంత మహిమ కలిగినటువంటిది ఇది! దేవుడు ఈ సియోను కొండను ప్రత్యేకపరుచుకుని ఇప్పటి వరకు దీన్ని ఇంకా భద్రమ చేసి దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇదే. మనము చూస్తాము, పైకి వెళ్తే మార్కు అనబడినటువంటి యోహాను పేరు కలిగిన జాన్ మార్క్. ఇప్పుడు మనకు మార్కు సువార్త రాసినటువంటి జాన్ మార్క్. ఈ జాన్ మార్క్ ఎవరైతే ఉన్నారో యేసుప్రభు శిష్యుడు, యేసుప్రభుకి అజ్ఞాతంగా ఉన్నటువంటి శిష్యుడు. ఆ శిష్యుడే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు. యేసుప్రభు పస్కాను ఆచరించడానికి ఆ యొక్క నాకు విడిది గది కావాలని చెప్పేసి, నువ్వు వెళ్ళండి, ఇద్దరిని పంపించి మీరు వెళ్ళండి. ఒక వ్యక్తి ఒక కుండను పట్టుకుని వెళ్తాడు. ఆ ఇంట్లోనికి వెళ్ళి మాకు పస్కాను ఆచరించడానికి ప్రభు అడుగుతున్నాడంటే వెంటనే ఇచ్చేసారు. జాన్ మార్క్ తల్లి మరియా ఇల్లు. ఈ యొక్క మార్క్ మనం దాన్ని అలా ఉంచుతాం, దాన్ని మనం చూద్దాం. ఇక్కడే దావీదు యొక్క చనిపోయిన తర్వాత దావీదు సమాధి దీని అవును, ఇక్కడ కింద దావీదు సమాధి కూడా ప్రదేశంలో ఉందని దావీదు సమాధి కూడా ఉంది. ఎంత ప్రాధాన్యత కలిగిందండి సియోను కొండ. ఎన్నో అమూల్యమైన సత్యాలు మనకి పాస్టర్ గారు వివరించారు. ఇవి చాలా విలువైన సంగతులు. మనం బైబిల్ చాలా లోతైన గ్రంథం. బైబిల్లో రాయబడిన ప్రతి చిన్న వచనం కానీ చిన్న మాట కూడా ఆకాశం భూమి గతించినా కానీ దాని మాటలు గతించవు. అంత ఖచ్చితంగా బైబిల్ గ్రంథం అనేది మనం కళ్ళతో చూడొచ్చు. ఈ యెరూషలేములో మన కళ్ళతో బైబిల్ని చూడగలుగుతాం. ఎంత అమూల్యమైన గ్రంథం మనం చేతిలో కలిగి ఉన్నాం. యేసు ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు.